గుడ్ మార్నింగ్. సో మనం ఈ రోజు నుంచి ఒక 5 days పాటు ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి ఎంఐటి 5 days బ్యాచ్. ఎంఐటి అంటే మీకు తెలుసు మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్. సో ఒక 5 days పాటు ఈ మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్ క్లాసెస్ జరుగుతాయి. సో మండే నుండి ఫ్రైడే వరకు క్లాసెస్ అండ్ సాటర్డే రోజు మనకు గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఎవ్రీడే మనకు క్లాసెస్ అయిపోయిన తర్వాత ఎవ్రీడే టెస్ట్ కూడా ఉంటుంది. సో ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను ఇది జరుగుతోంది. అయితే మనం స్టార్ట్ చేయడానికి ముందు దీనిలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో 3rd యూనిట్ 4th యూనిట్ 5th యూనిట్ నేను ఎంఐటీలో తీసుకుంటాను. నాతో పాటు వేరే ఫ్యాకల్టీ మనకు రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా తీసుకుంటారు. అయితే దీనికంటే ముందు ఒక చిన్న లాజిక్ ఏంటి, ఎందుకు మనం ఈ ఎంఐటీ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఎంఐటీ. ఎందుకంటే ఇప్పటికే చాలా సందర్భాల్లో మీరు చదివే ఉంటారు. ఇప్పటికే ఆల్మోస్ట్ ప్రిపరేషన్ ఎండింగ్ స్టేజ్కి వచ్చి ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రిపరేషన్ ఎండింగ్లో ఉంటారు. సో ప్రిపరేషన్ ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉంటుంది. February 23rd కాబట్టి ఎగ్జామినేషన్ ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లో ఉంటారు. ఇప్పటికే చాలా మటుకు చదివేసి ఉంటారు. అయితే ఈ మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్ అన్నది దీని పర్పస్ ఏంటి అంటే, ఎప్పుడైనా మనకు ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు బీఈటీ ఏపీ హిస్టరీ, అది ఏపీ హిస్టరీ కావచ్చు, పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, ఎకానమీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు. సో కొన్ని కోర్ ఎలిమెంట్స్ ఉంటాయి, కొన్ని కోర్ ఏరియాస్ ఉంటాయి. ఆ కోర్ ఏరియాస్ చుట్టూ రిమైనింగ్ ఏరియాస్ని అంటే కంటెంపరీ ఇష్యూస్ని, లేటెస్ట్ డెవలప్మెంట్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. ఉదాహరణకు మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో పిఎస్ఎల్వి అన్నది కామన్. సో పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అన్నది కామన్. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ పైన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి అన్న దీన్ని మనం వదలలేం. సిమిలర్లీ మనం ఈ బయోడైవర్సిటీ ఎకాలజీ ఇలా తీసుకున్నా సరే, బయోడైవర్సిటీ, ఇండియాలో ఉన్నటువంటి బయోడైవర్సిటీ అన్నది కోర్ ఎలిమెంట్. దాని చుట్టూ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ ఏంటి, నేషనల్ పార్క్స్ ఏంటి, ఇలా అడుగుతూ ఉంటారు. అండ్ ఇవే కాకుండా ఇటీవల కాలంలో మన యూపీఎస్సి మెంటార్షిప్లో భాగంగాను, అదేవిధంగా రీసెంట్ టైమ్స్లో తెలంగాణ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్, దాంట్లో పర్సనల్ మెంటార్షిప్ టెస్ట్ సిరీస్లో భాగంగా కొన్ని ఏరియాస్ని పిక్ చేసి, కొన్ని సెలెక్టెడ్గా ఈ ఏరియాస్ ఎక్కువగా స్ట్రెస్ అవుతూ ఉన్నాయి అని కొన్ని ఏరియాస్ని పిక్ చేసి వాటిపైన టెస్ట్ సిరీస్, వాటిపైన క్వశ్చన్స్ పెట్టడం అన్నది జరిగింది ఇటీవల కాలంలో మన ఇన్స్టిట్యూట్ తరపు నుండి. సో ఆశ్చర్యార్థకంగా ఏంటంటే చాలా మటుకు దాదాపుగా 80 to 90% హిట్ రేట్ ఉందన్నమాట. అంటే ఏవైతే మనం ప్రిడిక్ట్ చేశామో అలా ప్రిడిక్ట్ చేసినటువంటి ఏరియాస్ పైన క్వశ్చన్స్ అన్నవి చాలా తరచుగా కనిపించడం మనకు చూడొచ్చు. అదేవిధంగా ఆ లాజిక్ని బేస్ చేసుకొని రేపు మీరు ఎంత ప్రిపేర్ అయినా సరే, ఎప్పుడైనా సరే మనకు ఏపీ గ్రూప్ 2 అనే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా సరే ఎంత ప్రిపేర్ అయినా ఎక్కడో తెలియని వెలితి ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఆ వెలితి దేనివల్ల వస్తుందంటే, ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయో, ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తే నేను రాయగలుగుతానా, ఇలాంటి అనుమానాల వలన ఎంత ప్రిపేర్ అయినా సరే ఇంకా ఏదో ఒక వాక్యూమ్ అన్నది మనకు ఉంటుంది. ఆ వాక్యూమ్ని భర్తీ చేయడం కోసం ఇప్పటిదాకా మీరు చదవకపోయినా కేవలం ఈ మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్ అన్న ఈ కాన్సెప్ట్స్ చదవడం ద్వారా, అంటే మేము చెప్పబోయే దాదాపుగా 240 థీమ్స్ వస్తాయి. 240 థీమ్స్. ఆ 240 థీమ్స్ ఏపీ హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కలుపుకొని దాదాపుగా 240 థీమ్స్ వస్తాయి. ఈ 240 థీమ్స్లో నుండి డైరెక్ట్గా క్వశ్చన్ రావచ్చు. ఆ థీమ్స్ చుట్టూ ఉన్నటువంటి ఫెరిఫరీని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్స్ రావచ్చు. అందుకనే మిగతా అంశాలు ఎలాగున్నా సరే ఈ ఎంఐటీ కోర్సులో మనం చెప్పబోయే థీమ్స్లో నుండి దాదాపుగా ఒక 70% 70 to 80% హిట్ రేట్ ఉండొచ్చు అన్న అభిప్రాయంతో మనం ఈ థీమ్స్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో దీని వలన ఖచ్చితంగా మీకు యాడెడ్ అది 100% ష్యూరిటీతో మేము చెప్పగలం, ఖచ్చితంగా యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇవి చదవడం, ఇవి వినడం ద్వారా మీకు యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. మోరోవర్ మనం డిస్కస్ చేసినటువంటి ఈ టాపిక్స్ పైన ఈవినింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం కాబట్టి మీకు అదే రోజు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. ఎక్కడైనా మీకు మళ్ళీ చదువుతున్నప్పుడు, రివిజన్ చేస్తున్నప్పుడు ఈ టాపిక్ వచ్చిందనుకోండి, మీరు సేఫ్గా దాన్ని స్కిప్ చేయొచ్చు. ఆల్రెడీ మనం ఎంఐటీలో వినేసాము అని చెప్పి స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే వాటిపైన మనం ఇక్కడ స్ట్రెస్ చేస్తాం కాబట్టి. అది ఎంఐటీ థీమ్స్ యొక్క, మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్ యొక్క పర్పస్. ఆల్రైట్. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్లో భాగంగా మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో 3rd యూనిట్ మనం చూద్దాం. యాక్చువల్గా ఇప్పుడు ఈ సెషన్లో ఏపీ హిస్టరీ స్టార్ట్ అవ్వాల్సింది. ప్రతిరోజు 4 సబ్జెక్ట్స్ అని అనుకున్నాం. ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ అండ్
పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్. అయితే ఏపీ హిస్టరీ సార్ వైజాగ్ నుండి రావాలి, పాపం ఆయనకు రద్దీ వలన ట్రైన్ క్యాన్సిల్ అయింది. సో హిస్టరీ రేపటి నుండి మనము అకామిడేట్ చేసుకుందాం. ఈరోజు మనకు మన షెడ్యూల్ ప్రకారం సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా ఎకానమీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇవి కవర్ అవుతాయి.